భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఆవశ్యకత అనే అంశంపై జిల్లాలోని వివిధ విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాంతుల మహేష్, మల్లారపు అరుణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేష్ నాయక్, బహుజన సేవ జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్, ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్, కుర్ర రాకేష్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవటం వల్ల విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడిపిస్తూ అనుమతులు లేని పాఠశాలలు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోని పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, ఇతర సామగ్రిని అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిత్య, రాజు, వేణు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది. మేము బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మద్దతు తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ వామపక్ష విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజులు నరికట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయే జూన్ 12వ తారీఖున విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా ఈ విద్యారంగం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అరకొరటువంటి సవతి తల్లి ప్రేమ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విద్యారంగం పైన ఎలాంటి ప్రేమ అనేది చూపించడం లేదు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 3-4 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికి ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కేటాయించాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఐక్య విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడం కోసము, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను అరికట్టడం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా ఈ జిల్లాలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా అన్ని విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.